వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఎగ్ ఫ్రైడ్స్ చేయబోతున్నాను. దాని ప్రొసీజర్ అయితే చూసేయండి. ముందుగా 3 ఎగ్స్ పగలగొట్టుకుని నెలగా మిక్స్ చేసుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. సరిపోయేంత ఆయిల్, ముందుగా పగలగొట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వేసేయండి. వేసి మూత పెట్టేయండి. తీసేయండి. ఒక 3 మినిట్స్ వెయిట్ చేయండి. చూసారా, బాగా పొంగిపోయింది. చూసారుగా 3 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఎలా పొంగిందో. తర్వాత కొంచెం స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు బాగా స్మాష్ అయింది కదా, పక్కకు తీసుకుందాం. పక్కకు తీసి పెట్టుకుందాం. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, ఇంకా గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై చేసుకుందాం బాగా. చూసారా, బాగా ఫ్రై అయింది. బయటన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వేసుకున్నట్టు నేను సోయా సాస్ అవన్నీ ఎట్టి నేను వేయకుండా టమాటా వేసుకుంది. టమాటా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. మనం ఎగ్స్లో ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకున్నాం చూసుకొని. సాల్ట్ చూసుకుని వేసుకున్నామా అన్న. టేస్ట్కి సరిపోయేంత కారం. మా హస్బెండ్ ఎక్కువ కారం తినను కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం మూత పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేయనిద్దాం. చేసుకుందాం. చూసారుగా, బాగా ఫ్రై అయింది. ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసుకున్నాం. ముందుగా చేసుకున్నాం కదా ఎగ్, అది కూడా వేసుకున్నాం. వేసుకుని బాగా కలుపుకుందాం. నా దగ్గర చికెన్ మసాలా ఉంది, కొంచెం వేసుకున్నాను. ఎగ్ రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను.
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు ఇప్పుడే వేసుకోండి. త్వరగా బాగా ఫ్రై అయింది. అన్నం చిట్టపట్టలాడే వరకు ఉంచుకుందాం. అయిపోయింది కదా, ప్లేట్లోకి మనం తీసుకుందాం. నా దగ్గర కొత్తిమీర లేదు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. చూసారుగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. మీరు కూడా తప్పగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ బాయ్.